ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఉదయకాలం ఎలాగున్నారు? ప్రతి దినం కూడా దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ఈరోజు మీరు కోరుకున్న దారిలో దేవుడు నడిపించాలని ఆశపడుతూ ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నారు. అదేంటో చూద్దామండి. యెషయా 65:16 దేశంలో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలెనని కోరుకొనును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆశీర్వదించాలని కోరుకోవాలి. బైబిల్లో ఇద్దరు కోరుకున్నారు అలాగా. ఒకరు యాకోబు, ఒకరు యబ్బేసు. వీరిరువురు కూడా పట్టుదలతో ప్రార్థన చేస్తూ దేవుడు వారిని ఆశీర్వదించాలని కోరుకున్నారు. యాకోబుకి తెలుసు ఆయన మోసగాడని, ఆశీర్వాదం పొందుకోలేడని తెలుసు. కానీ ఆయన కోరుకున్నాడు, పట్టుదలతో ప్రార్థన చేశాడు, కన్నీటిని కార్చి పొందుకున్నాడు. యబ్బేసు కూడా పుట్టుకతోనే శపించబడినట్టుగా జీవించాడు. అంతేకాదు సొంత తల్లి యబ్బేసు అని పేరు పెట్టింది, అంటే వేదన అని పేరు పెట్టింది. కానీ యబ్బేసు మాత్రము నేను దేవుని చేత దీవించబడాలని కోరుకున్నాడు. అన్నదమ్ములందరికంటే కూడా ఘనుడుగా ఉండాలని కోరుకున్నాడు. నిజమే అండి. ఎవరైతే దేశంలో ప్రభు దేవాది దేవుడు నమ్మదగిన దేవుడని, ఆయన ఆశీర్వాదము పర్మనెంట్గా ఉంటుందని ఎవరైతే నమ్మి విశ్వసించి కోరుకుంటారో దేవుడు అలాంటి వారిని ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. 107వ కీర్తనలో కూడా మనం చూస్తూ ఉంటున్నాము. నీవు కోరుకున్న రేవుకు ఆయన నడిపిస్తాడంట. నీవు కోరుకోవాలి. దేశంలో నివసిస్తున్న నీవు కోరుకోవాలి, ప్రభా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించడానికి నువ్వు నమ్మదగిన దేవుడు అని నేను ఆశిస్తున్నాను, నేను కోరుకుంటున్నాను ప్రభా అని అనుకోవాలి. చాలామంది ఏడుస్తూ ఉంటారు, వేదనతో ఉంటారు, కన్నీరు కారుస్తూ ఉంటారు, బాధల్లో శ్రమల గుండా వెళ్తూ ఉంటుండగా వారు ఎప్పుడు కూడా ఈ బాధలు పోవాలి అని కోరుకుంటారే కానీ, మనుషుల దగ్గర ఏడుస్తారే కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడైనా మీరు కోరుకున్నారా? ప్రభా ఈ బాధలు పోవడం మాత్రమే కాదు, నన్ను నువ్వు దీవించు, నన్ను ఆశీర్వదించు, ఈ దేశంలో ఎక్కడైతే నేను బాధ పొందానో అక్కడ నన్ను ఆశీర్వదించని ఎవరైనా కోరుకుంటున్నారా? మీరు కోరుకుంటున్నారా? ఎంతసేపు బాధల్లో ఉన్నామని మనం చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటున్నామేమో కానీ, మనం కంప్లైంట్ చేస్తూ ఉంటున్నామేమో కానీ, మనస్ఫూర్తిగా నువ్వు కోరుకున్నట్లయితే దేవుడు నీవు కోరుకున్నట్టే నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు కోరుకున్న రేవుకు దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఈరోజు వాగ్దానం అదే. కాబట్టి నువ్వు కోరుకో, నువ్వు అడిగితే దేవుడు ముచ్చటిస్తాడంట. దేవుని సన్నిధిలో ప్రభా నీవు మాత్రమే నన్ను దీవించగలవు అని దేవుని సన్నిధిలో ఎవరైతే నన్ను ఆశీర్వదించు ప్రభా అని కోరుకుంటారో, మనస్ఫూర్తిగా కోరుకుంటారో, దేవాది దేవుడు వారిని ఘనులుగాను, ఆశీర్వాదపు వారసులుగాను, ఆశీర్వాదం పొందుకునే అర్హతను వారికి దేవుడు దయచేస్తాడంట. కోరుకుందామా? ఈ చిన్న ప్రార్థన ద్వారా మనం కోరుకుందాము. కళ్ళు మూసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈరోజు నీవు నాతో మాట్లాడి ఉన్నావు నాయన. దేశంలో నివసిస్తున్నావు, బాధపడుతున్నావు, హింసపడుతున్నావు, కానీ నువ్వు కోరుకోవట్లేదు. నా యుద్ధకు వచ్చి ఒక కోరికను సిద్ధింపచేయి ప్రభా నువ్వు అడగటం లేదని చెప్పావు నాయన. ఈరోజు మేము కోరుకుంటున్నాము, బాధలు వెళ్ళిపోవడం మాత్రమే కాదు, ఆశీర్వాదం పొందుకునే యోగ్యులుగా, అర్హులుగా మమ్మల్ని తీర్చిదిద్ది అయ్యా, యాకోబుని ఎలాగ దీవించావో, యబ్బేసుని ఎలాగ దీవించావో మమ్మను కూడా నువ్వు దీవిస్తావని నమ్ముచున్నాము. మేము కోరుకున్న రేవునకు నువ్వు నడిపిస్తావని చెప్పావు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తావని చెప్పావు. ఈరోజు మా ఆశని తృప్తిపరిచి మమ్మల్ని నీ చిత్తమైన మార్గంలో నడిపిస్తారని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. విన్నారు కదండి. ఈరోజు వాగ్దానము దేవుడు ఇచ్చుటకు ఆయనకు ముచ్చట కలిగి ఉంది, నీకు ఇస్తాడు. అంతేకాదు నీతిమంతులు ఆశించింది వారికి దొరుకునని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించే వారికంట వారి కోరికను దేవుడు తీరుస్తూ ఉంటాడంట. కాబట్టి ఈరోజు మనం కోరుకుందాము, నీతిమంతులుగా జీవిద్దాము, భయభక్తులు కలిగి జీవిద్దాము, ఆశగా జీవిద్దాము. మన దేవుడు మన ఆశలన్నీ నెరవేర్చడానికి సమర్థుడు. అంతేకాదు ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు ఆస్క్ గాడ్ వాట్ ఎవర్ యువర్ డిజైర్ ఇస్, గాడ్ ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఇట్. ఈరోజు ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే మీరు కింద కమెంట్లో ఆమెను పెట్టండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే, వారు ఏమైనా కోరుకుంటున్నట్లయితే ఈ వీడియోని పంపించి ఎవరి దగ్గర కోరుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుస్తుంది. కాబట్టి మీరు షేర్ చేయండి, దేవుని యొక్క దీవెనను పొందుకునండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.